భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్రీ వెంకటాచల విభోర పరావతార గోవిందరాజ గురుగోపకులావతార శ్రీపురధీశ్వర జయాదిమ దేవదేవ నాథ ప్రసీద నతకల్పతరో నమస్తే. తిరుపతి పట్టణంలో కొలువుతీరి భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ స్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సమస్త లోకాలలో ఉన్నటువంటి తన భక్తులందరికీ కూడాను దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. గోవిందరాజస్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం మనం అందరం కూడాను ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. అదిగోండి ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు గోవిందరాజస్వామి వారు. గోవింద 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 అనేటువంటి ఆ నామస్మరణ నిత్యము తిరుమల గిరులలో మనం వింటూ ఉంటాం. ఇవాళ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్వామి ఈవేళ అశ్వవాహనాన్ని అధిరోహించి నేత్రపర్వంగా భక్తులందరికీ కూడాను దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అదిగోండి భక్తులు తన్మయత్వంతో తెలుగునాట ప్రసిద్ధమైనటువంటి కోలాటమనేటువంటి జానపద ప్రక్రియతోటి ఆ స్వామివారికి చక్కటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. గోవింద శబ్దానికి అనేక అర్థాలను పండితులు ప్రవచించి ఉన్నారు. గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విందతి ఇది గోవింద. భూమిని ధేనువును అలాగే వేదాన్ని ఆనందపరిచేటువంటి వాడు గోవిందుడు అని ఆ గోవింద శబ్దం యొక్క వ్యుత్పత్తి ద్వారా మనకు తెలుస్తున్నది. సమస్త లోకాలను రక్షించటమే ప్రప్రథమ కర్తవ్యంగా కలిగినటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క వైభవం అనుపమానం. అశ్వం వేగానికి ప్రతీకగా చెప్పబడేటువంటి పశువు. వినీతమనేటువంటి జాతికి సంబంధించినటువంటి అశ్వం ఇవాళ వాహన సేవని చేసేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నది. జ్ఞానానికి కూడా ప్రతీకగా అశ్వాన్ని చెబుతూ ఉంటారు. జ్ఞాన విజ్ఞానాలను ప్రసాదించేటువంటి స్వామి గోవిందరాజస్వామి. జ్ఞాన విజ్ఞానాల మధ్య అంతరం మనం లోతుగా ఆలోచించినట్లయితే శాస్త్ర గ్రంథాల ద్వారా అమరకోశాది గ్రంథాల ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. మోక్షేధీర్జ్ఞానమన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో. మోక్ష సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం, మోక్ష సంబంధమైనటువంటి బుద్ధి విశేషానికి జ్ఞానం అని పేరు. అలాగే లౌకికమైనటువంటి శిల్పశాస్త్రాది అంశాలలో బుద్ధి తెలివిడి కలిగి ఉండడం విజ్ఞానం. ఈ జ్ఞాన విజ్ఞానాలను రెండింటినీ కూడాను అశ్వవాహనం పైన కొలువు తీరినటువంటి ఆ గోవిందరాజస్వామి వారు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. భారతీయ జీవన విధానం ప్రకారం పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించడం అత్యంత ముఖ్యమైన అంశం. ఆ కైవల్యాన్ని, ఆ మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆ గోవిందరాజస్వామి వారిని మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. ఆహా చూడండి, జన్మధన్యం కదా. అపూర్వమైన, అనుపమానమైన, అమోఘమైనటువంటి
ఆ స్వామివారి యొక్క స్వరూప వీక్షణం. లౌకికమైనటువంటి చక్షువులతోటి, ఈ కళ్ళతో కాకుండా భక్తి అనేటువంటి నేత్రం ద్వారా మనం స్వామివారిని పరిపూర్ణంగా దర్శించుకోగలుగుతాం. అహమహమికయా అంటూ, నేను నేను అంటూ భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క ఈ అశ్వవాహన సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఆహా, చక్కనైనటువంటి కోలాటాలను కళాత్మక సేవరూపకంగా అందిస్తూ ఉన్నారు ఆ భక్తులందరూ కూడాను. ఆ కాషాయ పుష్పాలు త్యాగానికి ప్రతీకగా నిలిచేటువంటివి. భారతీయ సనాతన సంస్కృతిలో త్యాగమనేటువంటి అపూర్వ గుణం రాశీభూతమై ఉన్నది. ఆ గుణాన్ని కూడా చక్కగా ప్రస్ఫుటం చేస్తూ ఉన్నారు. నయనానందకరంగా నేత్రపర్వంగా సాగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి గోవిందరాజస్వామి వారు మనకి దివ్యమైన దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. చూసి మనం అందరం కూడాను భక్తి ప్రపత్తులతోటి ఆ స్వామివారిని శరణు వేడాలి. అది ఎలా అంటే త్రికరణ శుద్ధితోటి మనసా వాచా కర్మణ స్వామివారి యొక్క పాదాలను శరణ వేడినట్లయితే లౌకికమైన భవబంధాల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తారు స్వామివారు.
ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీట మణిరాజి విరాజితాంఘ్రే రాజాధిరాజ యదురాజ కులాధిరాజ గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర. సమస్త విశ్వాలని కూడా అనుగ్రహించేటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో గోవిందరాజస్వామి వారు ఈవేళ అశ్వవాహనాన్ని అధిరోహించి సమస్త భక్త వాహినికి అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక తత్వచింతనాయుక్తమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఆ శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలను ధరించి ఇలపై అవతరించాడు. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవత్య సమస్త కళ్యాణ గుణాకరుడైన ఆ శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడై సర్వశబ్దవాచ్యుడై సత్యత్వ జ్ఞానత్వ ఆనందత్వ అనంతత్వ అమలత్వ వాత్సల్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ మూర్తియే ఈ గోవిందరాజస్వామి. తిరుపతి పట్టణంలో ఆధ్యాత్మిక చైతన్యానికి కారకుడిగా, ఆధ్యాత్మికత కారణంగా ఈ తిరుపతికి పరపతి రావడానికి కారకులైనటువంటి స్వామి గోవిందరాజస్వామి. తిరుమలకు విచ్చేసేటువంటి భక్తులు అందరూ కూడాను తిరుపతి పట్టణంలో వెలసినటువంటి కొలువుతీరినటువంటి గోవిందరాజస్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను పొందుతూ ధన్యులవుతూ ఉన్నారు. ఇవాళ్ల స్వామివారు అశ్వవాహనం పైన కొలువు తీరి కోటి కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భాసిల్లుతూ ఉన్నారు. అశ్వము వేగానికి ప్రతీకగా నిలిచేటువంటిది. ఈ లోకంలో యంత్రశక్తిని నిర్ణయించే సందర్భంలో హార్స్ పవర్ అనేటువంటి మాటని విజ్ఞాన శాస్త్రజ్ఞులు సైతం ప్రయోగిస్తూ ఉంటారు. మనస్సనే ఇంద్రియం స్వామిని వహిస్తే అదే వినీతం అవుతుంది. వినీతం అంటే చక్కగా శిక్షణ పొందిన గుర్రం. మనస్సు శ్రీవారిని వహించడంలో, ప్రభువు మనస్సు తెలిసి వర్తించే విషయంలో చక్కని శిక్షణ పొందుతుంది. కనుకనే వినయంతో సుశిక్షితమైన మనోవినీతంపై సకల జీవ మనోధిష్ఠిత నాయకుడై గోవిందరాజస్వామి ఇవాళ్ల ఈ ఊరేగింపులో భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. విరాట్ పురుషుడు గావించినటువంటి సృష్టి యజ్ఞక్రమాన్ని వివరించే సందర్భంలో వేదం తస్మాదశ్వా అజాయంత, ఆ యజ్ఞం నుంచి అశ్వాలు ప్రభవించాయి అని చెప్పింది. కనుక సృష్టిలో మొట్టమొదటిది అశ్వం. కనుకనే భగవంతుని అవతారాలలో జ్ఞానపూర్ణమైనటువంటి అవతారంగా హయగ్రీవ అవతారం చెప్పబడుతూ ఉన్నది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ భక్తులు అందరూ కూడాను జ్ఞానము కోసం, విద్య కోసం హయగ్రీవ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఇవాళ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆ అశ్వము భావన చేస్తూ ఉన్నది. ఆహా, ఆ శ్రీమన్నారాయణుడు మా జాతికి సంబంధించినటువంటి శిరస్సుతో హయగ్రీవ అవతారాన్ని ధరించి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి స్వామి కదా. మాకు ఎంతటి భాగ్యాన్ని కలిగించాడు. తరతరాలుగా మా జాతికి ఎనలేని గౌరవం కలిగింది కదా హయగ్రీవ అవతారాన్ని ధరించడం వల్ల మాకు అంటూ ఆ వాహన కైంకర్యం చేస్తూ ఉన్నటువంటి ఆ అశ్వము కూడా చక్కగా భావన చేస్తూ ఉన్నది. శ్రీ సూక్తం మహాలక్ష్మిని స్తుతించే సందర్భంలో అశ్వపూర్వాం రథమధ్యాం అని పేర్కొన్నది. గుర్రాలు పుంచిన రథం మధ్య ఆ తల్లి కూర్చుని ఉంటుంది. అశ్వమేధమనే యజ్ఞానికి రాష్ట్ర శ్రేయస్సు అని కదా అర్థాన్ని చెబుతూ ఉన్నది. అశ్వముఖుడై ఆ శ్రీమన్నారాయణుడు మధుకైటబుల్ని సంహరించి
జ్ఞాన నిధులైనటువంటి వేదాలను ఉద్ధరించాడు. అశ్వశాస్త్రం, అశ్వహృదయం మొదలైన అనేక గ్రంథాలలో అశ్వము యొక్క మహిమ అమోఘంగా చెప్పబడి ఉన్నది. వేదాంత దేశికుల వారు అనుగ్రహించినటువంటి హయగ్రీవ స్తోత్రాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆ హయగ్రీవుని హేష సకిలింత ఏ విధంగా ఉన్నది అని మనకు స్పష్టపడుతూ ఉన్నది. సమాహారస్సామ్నాం ప్రతిపదం రుచాం ధామయజుషాం లయః ప్రత్యూహానాం లహరి వితతిర్బోధజలదేహి కథాదర్పక్షుభ్యుత్కదక కులకోలాహలభవం హరత్వంత్వార్ధ్వాంతం హయవదన హేషాహలహలః. సామాలకు మూట, రుక్కులకు స్థానం, యజస్సులకు నెలవు, విఘ్నాలకు లయం, జ్ఞానమనే సముద్రానికి అలల గుంపు అయిన ఆ హయగ్రీవుని హేషాహలహలం కథాగర్వంతో త్రుళ్ళిపడేటువంటి అల్పజ్ఞ కథకుల కోలాహలం వల్ల కలిగిన చీకటిని పోగొట్టుగాక అని ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. అశ్వవాహనం పైన చక్కగా విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవటం వలన మనకి చక్కని జ్ఞానం, ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన, అలాగే లౌకిక విద్యలలో కౌశలం తప్పకుండా కలుగుతాయి. అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా సాగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో అశ్వవాహనం పైన చక్కగా విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామివారిని మనం ఈ బ్రహ్మోత్సవాలలో దర్శించుకుంటున్నాం. చూడండి, క్రమక్రమంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఆ వాహన సేవ, ఆ అశ్వం స్వామివారిని అధిరోహింపచేసుకొని అలా 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 ముందుకు సాగుతూ ఉన్నది. మీకు కష్టాల కడగండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కలగవు, నేను సిద్ధంగా ఉన్నాను సుమా అంటూ భరోసా కల్పిస్తున్నట్లుగా ఆ గోవిందరాజస్వామి వారు నెమ్మది నెమ్మదిగా కదులుతూ మన మదిలో శాశ్వతమైనటువంటి ఆనంద తన్మయత్వ ముద్రని కలిగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. దివ్యమైన జ్ఞాన కాంతులు, దగద్దగాయమానమైనటువంటి విద్యుత్ దీపాల మధ్య స్వామివారి యొక్క అశ్వవాహన సేవ జరుగుతూ ఉన్నది. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాప్యేకం రూపం సమారాధనం అంటారు కాళిదాస కవీంద్రులు. అలాగే దృశ్యరూపమైనటువంటి యజ్ఞంగా నాట్యాన్ని అభివర్ణించారు. చాక్షుష క్రతువు అని చెప్పారు. మరి ఆ దృశ్యరూపమైనటువంటి యజ్ఞామైనటువంటి నాట్యాన్ని చక్కగా సమర్పిస్తూ ఉన్న ఆ భక్తులందరినీ చూసి మనము ధన్యులమవుదాం. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు,
కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే. శ్రీభూతయోగి పరికల్పిత దివ్యమాన జ్ఞాన ప్రదీప పరిదృష్ట గుణామృతాబ్ధే గోగోపజాల పరిరక్షణ బద్ధ దీక్షా గోవిందరాజా విజయీ భవ గోపవంద్యా. తిరుపతి పట్టణంలో కొలువు తీరి భక్తుల కోర్కెలు తీరుస్తూ ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ 8వ రోజు. ఈ 8వ రోజున రాత్రి అశ్వకైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు స్వామి. ఉదయం రథోత్సవపూర్వకమైనటువంటి అశ్వకైంకర్యాన్ని స్వీకరించగా ఇప్పుడు కేవలం ఒక్క అశ్వం అందిస్తూ ఉన్నటువంటి ఆ కైంకర్యాన్ని కూడాను స్వీకరిస్తూ ఉన్నారు. అచంచలమైన భక్తి విశ్వాసాలతోటి భక్తులందరూ కూడా అశ్వవాహనం పైన కొలువు తీరినటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నారు. ఆహా, ఎంతటి గొప్ప అదృష్టం కదా స్వామివారి యొక్క ఈ అశ్వవాహన సేవలో పాల్గొవటం. ఇంటిలో ఉన్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల వారి దృశ్యమాధ్యమ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సహకారంతో మనం అందరం కూడాను స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. అపర కల్కీస్వరూపంగా
గోవిందరాజస్వామి వారు ఈ అశ్వవాహనంపై నుంచి వస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ స్వామివారిని కనుక మనం దర్శించుకున్నట్లయితే మనకి జ్ఞాన చైతన్య శక్తి అనేటువంటిది కలుగుతుంది. వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త్యాదిగుణాన్వేంద్ర సంవిజామాదరమణిం లక్ష్మీనాథమారంభా ఆత్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా యో నిత్యమచ్యుత వ్యామోదత్తిరాయణాయ మేనేత్మత్కరా రామానుజత్తుచరణం ప్రపద్యే మాతాపితాపదయ సర్వం దేవనియమేన మదన్మయానామాద్యత్తన కుల్పదే శ్రీభక్తదంగ్రేగణం ప్రణమామి మూర్ధనా బుధం ధరత్య శ్రీభక్తిదావుడసేరయాన్ భక్తాంగిరణపరాళ
ஸ்ரீமத்பராங்குசமணம் பிரணதோத் வினித்து அள்ளினாள் துணவி மல்லினாள் ஆண்டமடமையில் மெல்லியலாள் அத்தாள் தென்பது பெயர் பயந்த விளக்கு அதே தருளால் எங்களும் தாள விளக்கே தன் மண்டல மேட்டு மாது முன்னாள் ஐயானு மணர் கொண்டு தெருவணிந்து ஆடானே தானங்கரே தானங்கதேவா மாங்களோ என்ன சொல்லே ஓநாயம் ஓம்பியம் தொழுதேன் வெய்யாதோ தழாளமே சாக்கரக்கை வேங்கடவர் கண்ணை வேதக்கத்தியும் தாள விளக்கே தன் மண்டலமிட்டு மாதி முன்னாள் ஐயனுன் மணர் கொண்டு தெருபணிந்து அழகணித்தன கரித்தனங்க தேவா ஓய்யவமாங்களோ என்ன சொல்லே ஒன்னாயம் ஓம்பியாயம் தொடுதேன் வையாதோர் தழலுமிழ் சாக்கரக்கை வேங்கடவர் கண்ணை வேதக்கத்திய மணர் கொண்டு నీ చేతలు గోవిందరాజా కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలు నీ చేతలు గోవిందరాజా పాదములిద్దరి మీద పంచివేసి చాచుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి పాదములిద్దరి మీద పంచివేసి చాచుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి సాధించి ఇద్దరు చేతి సన్నల నిన్ను నొత్తగా
సాధించి ఇద్దరు చేతి సన్నల నిన్ను నొత్తగా దాదాత వలపు తూచే త్రాసువలేనైతివి. సాధించి ఇద్దరు చేతి సన్నల నిన్ను నొత్తగా దాదాత వలపు తూచే త్రాసువలేనైతివి. కొత్తలు నీ చేతలో గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలు గోవిందరాజా. కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైతివి. కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైతివి. అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి. అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి. 12 చక్రముల బండి వైతివి. అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి. 12 చక్రముల బండి వైతివి. కొత్తలు నీ చేతలో గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలో గోవిందరాజా. అండనే శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై చండి ధీర సిరికి భూసతికి నీవు. అండనే శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై చండి ధీర సిరికి భూసతికి నీవు. 2 చేతుల ఇద్దరికి కాగిలిచ్చి. 2 చేతుల ఇద్దరికి కాగిలిచ్చి. కొండుక జమలి పెళ్ళి కొడుకవునైతివి. 2 చేతుల ఇద్దరికి కాగిలిచ్చి. కొండుక జమలి పెళ్ళి కొడుకవునైతివి. కొత్తలు నీ చేతలో గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలో గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు. మహదాహ్వయయోగిదృష్ట శ్రీశంఖచక్ర కమలా సహితామలాంగా గోపీజన ప్రియ చరిత్ర విచిత్రవేష గోవిందరాజ విజయీ భవ గోపనాథ. అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా తిరుపతి పట్టణంలో సాగుతూ ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ 8వ రోజు రాత్రివేళ స్వామివారు అశ్వవాహనం పైన చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు మన అందరికీ కూడాను.
జ్ఞానాన్ని విద్యని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ అశ్వవాహనం పైన కొలువు తీరినటువంటి స్వామివారు. భక్తులందరూ కూడాను రకరకాలైనటువంటి నృత్య పూర్వకమైనటువంటి సేవని సమర్పిస్తూ ఉన్నారు. అహమహమికయ అంటూ భక్తులందరూ కూడాను ఈ బ్రహ్మోత్సవ సేవలో పాల్గొంటూ ఉన్నారు. జ్ఞానాన్ని చైతన్యాన్ని మనం అందరం కూడాను ఈ అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా పొందగలుగుతాం. త్రికరణ శుద్ధితో నవవిధ భక్తి మార్గాలలో అనుకూలమైన భక్తి మార్గాన్ని మనం ఆశ్రయించి శ్రీ గోవిందరాజస్వామి వారిని శరణు వేడాలి. లౌకికంగా ఉన్నటువంటి ఈ శరీరం స్వామివారి యొక్క సేవలో వినియోగించినప్పుడు మాత్రమే ధన్యమవుతుంది. పోతనగారు రచించిన భాగవతంలో ప్రహ్లాదుడు ప్రవచించినటువంటి పద్యం, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, తండ్రి, కమలాల వంటి కళ్ళున్నటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించేటువంటి చేతులే నిజమైన చేతులు. లక్ష్మీపతి అయిన ఆ నారాయణుణ్ణి గుణగణాలను కొనియాడేటువంటి నాలుకయే నాలుక. దేవతలను కాపాడేటువంటి ప్రభువైన ఆ శ్రీమన్నారాయణుని చూచే చూపులే చూపులు. ఆదిశేషుని పాన్పుగా చేసుకుని ఉన్న ఆ వైకుంఠనాథునికి మ్రొక్కే తలయే తల. విష్ణువుని గూర్చి వినే స్వభావం కలిగిన చెవులే చెవులు. మధువును మట్టుపెట్టిన ఆ మాధవుణ్ణి అంటిపెట్టుకుని ఉండే మనస్సే మనస్సు. ఆ శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణం చేసేటువంటి పాదాలే పాదాలు. ఆ పురుషోత్తమునిపై నిశ్చలంగా నెలకొని ఉన్న బుద్ధియే బుద్ధి. ఆయన దేవులందరకు దేవుడు. అట్టి వాణిని భావించే దినమే దినము. చక్రం చేతబూని దుష్ట సంహారం చేసే స్వామిని తెలియచెప్పే చదువే నిజమైన చదువు. ఈ సర్వభూమికి అధినాయకుడైన ఆ మహాప్రభువుని గురించి బోధించే గురువే గురువు. శ్రద్ధగా వినవయ్యా, ఆ హరిని చేరుకోనాయనా అని ఉపదేశం చేసేటువంటి తండ్రియే తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పాడు. మనం కూడా ఈ లౌకికమైనటువంటి శరీరంలో ఉన్న అవయవాలని ఆ భగవంతుని యొక్క కైంకర్యంలో ఉంచిన నాడు అవి ధన్యతను పొందుతాయి. అశ్వవాహనారూఢుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని దర్శిస్తూ మనం దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఆ బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకిద్దాం. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు
పూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను పూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతులా గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతులా దిట్టయైన వాడు గదే తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు ఆసారయోగి పరమాద్భుత భక్తిబద్ధ వాంగ్మాల్యభూషిత మహోత్పల రమ్యపాదా గోపాధినాథ వసుదేవ కుమార కృష్ణ గోవిందరాజ విజయీ భవ గోకులేంద్ర. తిరుపతి పట్టణంలో అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా అపూర్వంగా అమోఘంగా జరుగుతూ ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రివేళ శ్రీ గోవిందరాజస్వామి వారు అశ్వవాహనారూఢుడై భక్త కోటికి తన దివ్యమైన దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అదిగోండి మనమందరం కూడాను చూసి తరిస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడాను వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ గోవిందరాజస్వామి వారికి కళాత్మకమైన సేవని చేస్తూ ఉన్నారు. అదిగోండి ఎల్లలోకములను కాచు ఆ గోవిందరాజస్వామి ఆ గొడుగుల కింద ముసిముసి నవ్వులతోటి చిన్మయ స్వరూపంతోటి చర్నాకోలును ధరించి అదేవిధంగా కత్తిని డాలును ధరించి ఆయుధయుక్తుడై నా భక్తులను రక్షించేందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను అనేటువంటి భావనని ప్రస్ఫుటంగా తెలియచేస్తూ కల్కి స్వరూపంగా విరాజిల్లుతూ మనందరికీ కూడాను దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. జ్ఞాన చైతన్య దివ్యతత్వాన్ని మనం స్వామివారి యొక్క దర్శన భాగ్యం ద్వారా పొందగలుగుతాం. కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ. గొప్పలు మా చన్నులివి గోవిందరాజ నిన్ను గుప్పెలవలె ఒత్తిని గోవిందరాజ. గొప్పలు మా చన్నులివి గోవిందరాజ నిన్ను కుప్పెలవలె నొత్తిని గోవిందరాజ. కుప్పించి బిగించకువో గోవిందరాజ నేన గుప్పళించి పెంజమట గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవింద
రాజా. కొనగోరి సతులము గోవిందరాజ, పైకొని పాదాలు చాచేవు గోవిందరాజ. కొనగోరి సతులము గోవిందరాజ, పైకొని పాదాలు చాచేవు గోవిందరాజ. కొనబు మాట లేలోయి గోవిందరాజ, కొనబు మాట లేలోయి గోవిందరాజ. నీతో గునిసి మానేమింక గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ, నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ. మనసు భారము గోవిందరాజ, మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ. కోడె మనసు భారము గోవిందరాజ, మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ. కూడితి శ్రీ వెంకటాద్రి గోవిందరాజ, ఇట్టె కోడి కూసి తెల్లవారి గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ, నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ. కొల్లవలపులు చల్లే గోవిందరాజ. శ్రీమత్పరాంకుశమునీంద్ర సహస్రగాథా సంస్తూయమాన చరణాంబుజ సర్వశేషిన్ గోపాలవంశతిలకాచ్యుత పద్మనాభా గోవిందరాజా విజయీ భవ గోపవేషా. తిరుపతి పట్టణంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా కల్పవృక్షంగా కోరిన కోర్కెలు తీర్చేటువంటి స్వామిగా విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామి గోవిందరాజస్వామి. ఆ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ్ల 8వ రోజు రాత్రివేళ స్వామి అశ్వవాహనారూఢుడై భక్త కోటికంతా కూడాను మహోన్నతమైన దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ అశ్వవాహనం పైన కొలువు తీరిన స్వామిని వీక్షిస్తూ మనం జ్ఞానాన్ని విద్యని కూడాను పొందుతూ ఉన్నాం. స్వామివారి యొక్క అనుగ్రహమే అందుకు కారణం. లోకాలను రక్షించడానికి తాను ఎప్పుడూ కూడాను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి భావనని ప్రస్ఫుటం చేస్తూ ఉన్నారు గోవిందరాజస్వామి వారు. అదిగోండి భద్రగజాలు చక్కగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొంటూ ఆహా మా జన్మ చరితార్థమయ్యింది కదా అని ఆనంద పారవశ్యంతో ముందుకు కదులుతూ ఉన్నాయి. అనేక మంది కళాకారులు తాము ఉపాసించినటువంటి కళా సరస్వతిని గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఇవాళ్ల అశ్వవాహనం పైన స్వామి చక్కగా దర్శనమిస్తూ ఉండగా ప్రదర్శిస్తూ తాము అందరూ కూడాను పుణ్యాన్ని పొందుతూ ఉన్నారు. అశ్వవేగాన్ని వాయు మనోవేగాల కంటే గొప్పగా వర్ణించినటువంటి కవులు ఎందరో ఉన్నారు.
తెల్లని గుర్రం ప్రశస్తమైనటువంటిది. క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి గుర్రం ఉచ్చైశ్రవం. ఆ గుర్రమే ఇవాళ్ల స్వామివారికి వాహనపూర్వకమైనటువంటి సేవను చేస్తూ ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉన్నది. వాసవదత్తా పరిణయంలో వక్కలంక వీరభద్రకవి గారు చేసినటువంటి అశ్వవర్ణన నేడు స్వామివారిని చక్కగా సేవిస్తూ ఉన్నటువంటి ఈ అశ్వంలో కూడాను అన్వయింపబడుతూ ఉన్నది. సతతమానసగతిస్తుత వైభవముగాంచి ప్రకటింప రాజమరాళమేమో దేవమణి ప్రభాదీపితం వై ఒప్పే తర్కింప అభ్రమాతంగమేమో జనసమాహృత తీవ్రపవనమై అలరారి దర్వీకరకులావతం సమేమో తేజోనిధి సంస్థితి ప్రకాశముగాంచెడంబైన తీవ్రాంశుబింబమేమో అనగతనరు మనోజవంబను తురగమంబుపై నెక్కి. ఈ పద్యంలో అశ్వం వైసద్యం, దావళ్యం, నైర్మల్యం, తేజం, వేగం అనేటువంటి ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్నది. ఇవాళ్ల గోవిందరాజస్వామి వారిని చక్కగా మోస్తూ ఉన్నటువంటి ఈ అశ్వము కూడా ఇవే లక్షణాలను కలిగి ఉన్నది. గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షిస్తూ ధన్యులమవుదాం. కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ధరణి నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. No.